హాయ్ ఫ్రెండ్స్, ఆకాశం ఎప్పుడూ ఆసక్తికరమే. అంతరిక్ష మంచులు ఎక్కడున్నాయనే ఆకాంక్ష మనిషి ఆలోచన శక్తిని పరిశీలిస్తూనే ఉంది. ఈ విశాల విశ్వంలో తనకంటూ ఒక తోడు ఉందా లేదా అనే సందేశం మనిషిని కుదురుగా ఉండనివ్వడం లేదు. బ్రహ్మాండమంతా వెతికి మరీ గ్రహాంతర జీవుల ఉనికిని పసిగడదామని మానవుడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎక్కడో మారుగా ఉన్న తారల చుట్టూ కనిపిస్తున్న ఏవో నల్లటి బిందువులు గ్రహాంతర వాసుల ఆనవాళ్లు కావచ్చేమో అనే అనుమానం కలిగిస్తున్నాయి. ప్రపంచ ప్రసిద్ధ CNN, NBC, లైవ్ సైన్స్ వంటి వార్తా సంస్థలు వెల్లడించిన సంఘటనలను మనం ప్రస్తావించుకుంటున్నాం. గ్రహాంతర జీవుల ఆనవాళ్లుగా ఊహిస్తున్న భారీ నిర్మాణాలుగా కనిపిస్తున్నాయి కదా. ఇన్నాళ్ళు ఇవి వట్టి చెత్త కుప్పలుగా కొట్టిపడేసిన వాళ్లే ఇవి ఏలియన్ మెగా స్ట్రక్చర్స్ అవి ఉండొచ్చేమో అని అంటున్నారు. ఆ భారీ ఆకారాలను డైసన్ స్పియర్ అని పిలుస్తున్నారు. ఆ డైసన్ స్పియర్ అని పిలుస్తున్న దాంట్లో ఏముందనేదే మనం తెలుసుకోవాలి. దేనిని డైసన్ స్పియర్ అని పిలుస్తున్నారో అది నిజంగా అదేనా, పేరేదైనా అనేది కూడా తెలుసుకోవాలి. అందుకే అంతరిక్షం అంతుచిక్కని ఆనవాళ్లకు నిలయమంటారు. కనుకనే అదేంటో తెలుసుకోవాలనే తహతహ శాస్త్రవేత్తలను అటుగా ఉరకలెత్తిస్తుంది. ఒకవేళ నిజంగా ఏలియన్స్ కనుక ఉంటే వాటి గ్రహాంతర సాంకేతికత మనకు మించినదై ఉండొచ్చేమో అని ఊహిస్తున్నారు. అదే డైసన్ స్పియర్ గా భావిస్తున్న భారీ నిర్మాణాలు. అసలు డైసన్ స్పియర్ అంటే ఏంటో చూద్దాం. 1960లో బ్రిటిష్ అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త ఫ్రీమన్ డైసన్ పృథ్వీకి నక్షత్ర సంబంధమైన పరమాణువుల వికిరణాల ఉనికిని గురించి పరిశోధనా పత్రాలను వెలువరించారు. అంటే ఒక ఆర్టిఫిషియల్ స్టిల్లర్ నుండి దాంట్లో నుంచి వెలువడే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ మూలం గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. ఒక కవచంలా నక్షత్రం చుట్టూ అలుముకుని దాని నుంచి వెలువడే శక్తిని అదుపు చేసే నిర్మాణం గురించి అందరికీ చెప్పారు. ఆ శక్తి తన మాతృగ్రహం మీదకి బదిలీ అవుతుందని అందరికీ వివరించారు. ఇలాంటి కవచం ఏంటని పరిశీలిస్తే పునరుత్పాదక శక్తి వనరులు, అలా కాని శక్తి వనరు రెండింటి ద్వారా చలించే శక్తి వాతావరణం దాటుకుని బయటకు వెళ్లే సందర్భాల్లో ఈ కవచం అవసరం ఏర్పడుతుందని అర్థమవుతుంది. సాధారణంగా మన సూర్యులు వంటి సూర్యులు తమ తమ సౌర్యమండలాల్లో అపరిమిత శక్తిని వెలువరిస్తూ ఉంటారు. అయితే ఆయా సౌర్యమండలాల్లోని గ్రహాలు తమ తమ సూర్యులు వెలువరించే శక్తిలో కొద్ది భాగాన్ని మాత్రమే స్వీకరించగలుగుతాయి. మిగతా శక్తి అంతా అన్ని దిక్కులో అలా ప్రవహిస్తూనే ఉంటుంది. అపారమైన శక్తి వృధాగా పోతూ ఉంటుంది. ఆ శక్తిని వృధా కాకుండా ఉపయోగించుకోవాలంటే ఆ శక్తిని కట్టడి చేయాలి. ఒక చక్రం పెట్టి నలుదిక్కులా పోకుండా కాపాడుకోవాలి. అలాంటి కవచాన్ని ఊహించారు ఫ్రీమన్ డైసన్. కనుకనే ఆ కవచాన్ని డైసన్ స్పియర్ అని పిలుస్తున్నారు. బండి చక్రానికి చుట్టూ లోహపు పట్టి వేసినట్టు నక్షత్రానికి చుట్టూ ఒక కవచాన్ని వేయాలన్న ఊహ బాగుంది, కానీ సాధ్యాసాధ్యాలను కూడా ఆలోచించాలి. చాలా మంది దీనిని ఒక బద్ధహీనమైన ఆలోచనని కొట్టుపడేశారు. సరే, మన సౌర్య కుటుంబం గురించి చూద్దాం. భూగోళం కంటే సూర్యుడి అడ్డుకొలత 109 రెట్లు ఎక్కువ. 13 లక్షల భూగోళాలను ఎంతో సులువుగా సూర్యుడిలో తద్దుకోవచ్చు. అంతటి వ్యాసం కలిగిన సూర్యుడి చుట్టూ డైసన్ స్పియర్ ని అమర్చడమే అసాధ్యమంటే ఇంకా ఆలోచన కూడా అవసరం లేదు. అయినా కానీ అంతటి భారీ కవచాన్ని ఏర్పాటు చేసిన సూర్యుడి శక్తికి అది ఇట్టే కరిగిపోదా? పోని సూర్యుని వేడి పరాణువుల కిరణాల శక్తికి పాడవనంత దూరంలో కవచాన్ని ఏర్పాటు చేస్తే ఆ కవచం లోపటి భాగం మన భూగోళం కంటే 60 కోట్ల రెట్లు పెద్దగా ఉండాలి. శాస్త్ర ప్రపంచంలో ఇలాంటి ఊహలే ప్రయోగాల కన్నా ముందు మన మెదడును తొలిచేస్తూ ఉంటాయి. సరే, ఒకవేళ అలా చేయగలిగే సాంకేతికతను రూపొందించుకున్నప్పటికీ డైసన్ స్పియర్ ను తయారు చేసే అంత పదార్థం భూమి మీద లేనే లేదు. భూమి మొత్తం ఖాళీ చేసినా ఏమాత్రం సరిపోదు కూడా. సరే, భూమి మీద అంత పదార్థం లేనప్పుడు వేరే గ్రహాల నుంచో వేరే వేరే నక్షత్ర మండలాలలోని అంతరిక్ష పదార్థాల నుంచో ఆ మొత్తంలో అనగా డైసన్ స్పియర్ తయారీకి సరిపోయేంత పదార్థం సేకరించి తయారు చేయొచ్చన్న ఆలోచనను మాత్రం కొట్టేయొద్దని అంటున్నారు. ఇక్కడ ఒక విషయం ఉంది. భూమి మీద అంత పదార్థం లేదు, మన వద్ద అంత నైపుణ్యం కూడా లేదు. అయితే ఏ గ్రహాంతర వాసుల దగ్గర అది ఉండి మనకంటే మించిన అత్యాధునిక నాగరికతలు విజజల్లుతున్న ఏ ఇతర గ్రహాల మీద నాగరికులో వారి వారి సాంకేతికతలతో అటువంటి భారీ నిర్మాణాన్ని వారి సూర్యుని చుట్టూ, అంటే వాళ్ళ మాతృ నక్షత్రం చుట్టూ కృత్రిమంగా ఏర్పాటు చేసుకుని ఉండకూడదా? వారు సైతం తమ గ్రహ పదార్థం కాకుండా ద్వాదశలోని వేరే అంతరిక్ష వస్తువుల నుండి ఆ పదార్థాన్ని స్వీకరించి డైసన్ స్పియర్ వంటి భారీ ఆకృతులను నిర్మించగలిగిన నాగరికతలు ఇచ్చిపుచ్చుకున్న వారే ఉండకూడదా? అలాంటి నాగరికతలను కాంటెసిన్ స్కేల్ లెక్కల్లో టైప్ 2 నాగరికత అని పిలుస్తారు. సరే, మనకైతే ఈ క్షణం వరకు మరొక నాగరికత అయితే విశ్వంలో కనిపించలేదు. అందుకని అటువంటి భారీ గ్రహాంతర ఆకృతులను గూర్చిన ఊహ అనవసరమని, అసలు అలాంటి ఆకారం ఉండదని భావిస్తున్నారు. మనం తప్ప ఈ సువిశాల బ్రహ్మాండంలో మరొక సివిలైజేషన్ మన వద్ద లేదు. కనుక అలా భావించడంలో తప్పు లేదు. మరి తాజాగా పబ్లిష్ అయిన 2 రీసెర్చ్ పేపర్లోని అంశాలు చూస్తున్న సంగతులు ఏంటనేది చూద్దాం. మొదటి పరిశోధన 2024 మార్చి 27న వెలువడింది. గాబ్రియల్ కంటాడో, డేవిడ్ డబ్ల్యూ హాగ్లు సమర్పించిన సదరు పరిశోధన పత్రం. ఆ శీర్షికను చదివే ముందు ఏ డేటా డ్రివెన్ సెర్చ్ ఫర్ మిడ్ ఇన్ఫ్రారెడ్ యాక్సెస్ అమాంగ్ 5 మిలియన్ సీక్వెన్స్ FGK స్టార్స్ అనేది ఆ వార్త. రెండవ పరిశోధన
కరపత్రాన్ని రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీలో మాటియస్ సువాజో, ఫార్బియన్ లొడెల్, కార్ల్ నిత్తోబ్లెడ్లతో పాటుగా ప్రీతం కే మొహతో, సుమన్ మంజునాథర్ అనే ఇద్దరు భారతీయులు తమ బృందంతో కలిసి 2024 మే 6 నాడు వెలువరించారు. దాని శీర్షిక ప్రాజెక్ట్ హైపోస్టార్స్ 2 డైసన్ స్పియర్ క్యాండిడేట్స్ ఫ్రమ్ గయా, D3, టూమాస్ అండ్ వైస్. అదిగో ఆనాటి నుంచే శాస్త్ర ప్రపంచంలో అల్లకల్లోలం మొదలైంది. డైసన్ స్పియర్ ఉందని తెలియగానే ఆతృతగా ఉందా? చూద్దాం. నక్షత్రాలన్నీ తనలోని శక్తి సామర్థ్యాలను బట్టి వేరు పరిమాణాల్లో విద్యుత్ అయస్కాంత తరంగాలని, పరమాణు కాంతిని వెదజల్లుతూ ఉంటాయి. అవి రేడియో వేవ్స్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్, అల్ట్రావైలెట్ వేవ్స్, గామా రేస్ అనే 4 రకాలుగా ఉంటాయి. ప్రాజెక్ట్ హైపర్ స్టార్స్ 2లో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు ఎక్సో ప్లానెట్స్, ఎక్సో స్టార్స్ యొక్క అపరిమిత స్వభావాలను పరిశీలిస్తూ ఉంటారు. వాటి ఫలితాలను గ్రహాంతర జీవులతో సరిపోలుస్తూ ఉంటారు. అందులో భాగంగా యూరోపియన్ స్పేస్ స్టేషన్ వాళ్ళు గయా శాటిలైట్ అయిన ద 2 మైక్రాన్ ఆల్ స్కై సర్వే, ఇంకా వైల్డ్ ఫీల్డ్ ఇన్ఫ్రారెడ్ సర్వే ఎక్స్ప్లోరర్ WIFE ద్వారా భూమి నుంచి 6500 కాంతి సంవత్సరాల వ్యాసార్థంలో ఉన్న దాదాపు 50 లక్షల నక్షత్రాలను పరిశీలించారు. తమ ప్రయత్నాల్లో అసాధారణ స్వభావం కలిగిన అంతరిక్ష పదార్థాలను కనుగొన్నారు. ప్రాథమికంగా ఆయా నక్షత్రాల వేవ్ లెంత్, ఇన్ఫ్రారెడ్ ఎక్సెస్ ఎమిషన్ IEలను కనుగొనే ప్రయత్నం చేశారు. ఆయా నక్షత్ర కాంతుల తరంగ దైర్ఘ్యాల్లో అదనపు పరమాణు వికిరణ ఉద్గారం జరుగుంటే అది గ్రహాంతర వాసుల ఉనికికి ఆనవాలు కానుందనేది పరిశోధకుల ఆలోచన. నక్షత్రాల నుంచి వెలువడే అత్యధిక ఉష్ణశక్తి సాధారణంగా అతినీల లోహిత కిరణాల రూపంలోనే ప్రసరిస్తుంది. ఇప్పుడు సదరు నక్షత్రాల నుంచి అతినీల లోహిత కిరణాల ఉద్గారం కంటే వేరే నక్షత్రాల ఉద్గారం అధికంగా ఉంటే దాన్ని కూడా అసాధారణ లక్షణంగా పరిగణించాలి. ఒకవేళ ఏదైనా నక్షత్రం చుట్టూ డైసన్ స్పియర్ నిర్మించి ఉంటే ఆ నక్షత్రం నుంచి వెలువడే ఉష్ణశక్తిని డైసన్ స్పియర్ గ్రహించుకుంటుంది. తద్మూలంగా ఆ కవచం అత్యధిక వేడిని సంతరించుకుంటుంది. ఉష్ణం డైసన్ స్పియర్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అంటే పరమాణువుల వికిరణ రూపంలో బయటకు వెలువడుతుంది. అలా జరుగుంటే అక్కడ గ్రహాంతర నాగరికతలు ఉన్నట్టు మనం భావించవచ్చు. ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఈ పరిశోధన వల్ల ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వెదజల్లుతున్న 60 నక్షత్రాలను గుర్తించారు. ఆ కాంతి వాటి శాస్త్రీయ లక్షణాల అంచనాల కన్నా 60 రెట్లు ఎక్కువ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వెదజల్లుతున్నట్టు గమనించారు. సరే, అవి ఖచ్చితంగా నక్షత్రాలు అయి ఉండాలా? కాదు అనుకుందాం. అయితే మరి అవి ఏంటి? ఒకవేళ నక్షత్రాలు అయితే అవి వేరే వర్గానికి చెందిన నక్షత్రాలు అయి ఉండాలి, లేదా వేరేవో అంతరిక్ష పదార్థాలు అయి ఉండాలి. మరో రకంగా ఆలోచిస్తే ఆ 60 నక్షత్రాల్లో ప్రతి దాని చుట్టూ ఏలియన్ మెగా స్ట్రక్చర్స్ అంటే మనం చెప్పుకున్న డైసన్ స్పియర్ వంటి భారీ కవచం ఉండి అవి పరమాణువుల వికిరణాలను వెలువరిస్తూ ఉండాలి. ఈ రెండు ఆలోచనలో ఏది దగ్గరగా ఉందో చెప్పడానికి ప్రయత్నించండి. మీరు ఆలోచిస్తూ ఉండండి. ఈలోగా ఏం జరిగిందో చెప్పుకుందాం. ప్రపంచ ప్రసిద్ధ వార్తా సంస్థలు ఏలియన్స్ మెగా స్ట్రక్చర్స్ ఉన్నాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారని వెల్లడించడం మొదలుపెట్టగానే శాస్త్రవేత్తలతో పాటు ఉత్సాహవంతుల మధ్య కూడా కుతూహలం మొదలైంది. డైసన్ స్పియర్ ఉనికి వాస్తవమేనని చర్చలు మొదలుపెట్టారు. మరి అది ఎంతవరకు వాస్తవమో మనము ఆలోచిద్దాం. ఒక్కొక్కసారి మన శాస్త్రీయ అంచనాలను మించిన పరిస్థితులే వాస్తవాలుగా ఎదురవుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా అది రోదసి విజ్ఞానంలో అయితే మరీ ఎక్కువ. ఆ 60 నక్షత్రాల చుట్టూ డైసన్ స్పియర్ వంటి ఆకృతులు ఉన్నాయని చెప్పేందుకు శాస్త్రీయ విశ్లేషణ చేసే సాంకేతికత ఇంకా మన దగ్గర లేదు. ఇలా ఊహను ఆలంబనగా చేసుకుని పరిశీలించిన ప్రాథమిక పరిశోధనా సారమే ప్రస్తుతం మన దగ్గర ఉంది. డైసన్ స్పియర్ ఉన్నట్టా లేనట్టా అనేది తెలిసేందుకు పరిశోధనల దృష్టిని ఆ నక్షత్రాల చుట్టూ సగటు కవచ నిర్మాణాలు ఉన్నాయా అని తెలుసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అత్యధికుల సిద్ధాంతీకరణ ప్రకారం అంతరిక్షంలో డైసన్ స్పియర్ నిర్మాణాలు ఉన్నాయని చెబుతున్నారు. అదేమీ అసాధ్యమైన సంగతి కాదంటున్నారు. 60 నక్షత్రాల్లో సుమారు 7 నక్షత్రాలు మన భూమికి 1000 కాంతి సంవత్సరాల దూరంలోనే ఉన్నాయి. ఆ దూరం ఎక్కువే, కానీ ప్రస్తుతం మనం ప్రయోగిస్తున్న స్పేస్ టెలిస్కోప్ల సామర్థ్యం కూడా ఎక్కువే. కాబట్టి వాటిని మరింత అభివృద్ధి చేసుకుని ఆ 7 నక్షత్రాల చుట్టూ పరిశీలించవచ్చు. పరమాణువుల కాంతిని అత్యధికంగా వెలువరిస్తున్న ఆ నక్షత్రాలు ఏ తరహా నక్షత్రాలో తెలుసుకోవాలని అనుకున్నాం కదా. మనకు సమీపంలో ఉన్న 7 నక్షత్రాలు M క్లాస్ డ్రాఫ్ట్ స్టార్స్. అవి మన సూర్యుని కంటే చిన్నవి, మినుకుమంటూ ఉంటాయి. డ్రాగన్ స్పియర్ ఉన్న నక్షత్రాలు మాత్రమే కాకుండా మరో 2 అంశాలు కూడా ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ను వివరించేందుకు కారణాలు ఉండొచ్చు. మొదటి అంశం, సగరు నక్షత్రాల సమీపంలో నెబ్యులా కనుక ఉంటే ఇటువంటి లక్షణం కానరావచ్చు. నెబ్యులా అంటే కొన్ని నక్షత్రాల గుంపు. దూరానికి మబ్బులా కనిపిస్తుంది కనుక నిహారిక అని, ఆకాశ గంగ అని కూడా మనం వ్యవహరిస్తూ ఉంటాం. అంతరిక్ష పరిశోధనల్లో నెబ్యులా తరచూ అడ్డుపడుతూ ఉంటుంది, పొరపడేలా చేస్తుంది. ఫలితంగా చాలాసార్లు శాస్త్రవేత్తల అంచనాలు తప్పు అవుతూ ఉంటాయి. కనుక డైసన్ స్పియర్ విషయంలో కూడా మనకు కనిపిస్తున్న ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ నెబ్యులాది కావచ్చు. అలాగే రెండవ అంశం, 2 ఎక్సో ప్లానెట్స్ పరస్పరం గుద్దుకున్నప్పుడు ఏర్పడే భారీ
భారీ రాతి కలశాలు, భారీ ధూళి మేఘాలు కూడా అటువంటి అధిక ఉష్ణోగ్రత తరంగాలను విడుదల చేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనం డైసన్ స్పియర్ నుంచి వస్తున్న పరమాణు కిరణాల ప్రసరంగాలను పొరపడి ఉండొచ్చు. అటువంటి గ్రహ తలహాలు, వాటి విలీనాలు ఆ 60 నక్షత్రాల సమీపంలో జరిగి ఉండొచ్చని ఒక సంభావ్యత. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ను ప్రస్తుతం మన సమీపంలో ఉన్న 7 నక్షత్రాలను పరిశీలించేందుకు వినియోగిస్తున్నాం. అది అందించే సమాచారాన్ని విశ్లేషించాక శాస్త్రవేత్తలు ఒక నిర్ణయానికి వస్తారు. సదరు పరాణువుల వికిరణాలు నెబ్యులా నుంచి వస్తున్నాయా లేక నక్షత్రాల నుంచి అనేది తెలిస్తే కనుక నెబ్యులా నుంచి అయితే ఒక దారిలో ప్రయోగాలు కొనసాగుతాయి. ఒకవేళ నక్షత్రాల నుంచి అయితే వాటి చుట్టూ డైసన్ స్పియర్ ఆకృతులు ఉన్నాయా అన్నది మరలా పరిశీలించాలి. ఒకవేళ శాస్త్రవేత్తలు ఊహిస్తున్నట్టుగా అది డైసన్ స్పియర్ భావనను బలపరిచిందనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? ఇక్కడ సాంకేతికత ఒక్కటే ముఖ్యం కాదు, అందుకు కారణమైన ఆధునిక గ్రహాంతర నాగరికతలు కూడా ఉన్నట్టే కదా. అంటే బ్రహ్మాండంలో గ్రహాంతర జీవులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఈ ఊహే శాస్త్ర ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. శాస్త్ర ప్రపంచం మొత్తాన్ని అల్లకొల్లోలపరుస్తున్న సంఘటన కూడా ఇదే. అయితే మీరు ఏమంటారు? మనకు స్నేహితులో బంధువులో ఈ సుందర ప్రపంచంలో ఉన్నారనుకుంటున్నారా? ఉంటే వారి ఉనికిని తెలుసుకుంటారా? లేదా ఫిష్ బౌల్ సిద్ధాంతం ప్రకారం ఆయా గ్రహాంతర నాగరికులు తమ తమ గ్రహాలను విడిచిపెట్టి లేదా తమ మాతృ నక్షత్రాలను దాటుకుని వచ్చే అవసరం లేకుండా వారి అవసరాలు తీరిపోతున్నాయి కనుక అంతరిక్షం లోపలికి చూడడం లేదు అనుకోవాలా? అవసరమే లేకపోతే డైసన్ స్పియర్ వంటి ఆకృతులను ఎందుకు ఏర్పాటు చేసుకుంటారు? కాబట్టి వారి వారి స్థాయిలో అవసరాలు ఉండొచ్చేమో అని అనుకోవాల్సి ఉంటుంది. ఇంతవరకు గ్రహాంతర జీవుల ఉనికి దొరకలేనందునే కదా ఇలా ఆలోచిస్తున్నాం. వెయిట్ చేద్దాం, శాస్త్రవేత్తలు చెప్పే కబురు కోసం ఆసక్తితో ఎదురు చూద్దాం గ్రహాంతర వాసులు ఉన్నారా లేదా అనే విషయం గురించి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.